జిల్లాలో 4 ప్రాంతాల్లో మున్సిపల్ ఎన్నికలకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ హైమావతి తెలిపారు. ప్రశాంత వాతావరణంలో నామినేషన్ల ప్రక్రియ జరిగేందుకు ప్రతి ఒక్కరూ తమకు సహకరించాలని సూచించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ హైమావతి పర్యటించి మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియను దుబ్బాక మున్సిపల్ కమిషనర్ రమేష్ కుమార్, తహసీల్దార్ సంజీవ్ కుమార్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలోని గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్, చేర్యాల ప్రాంతాల్లోని 72 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయని తెలిపారు. పోలింగ్ 11వ తేదీన, కౌంటింగ్ 13వ తేదీన జరగనుంది అని అన్నారు. పూర్తి స్థాయిలో అధికారులను ఏర్పాటు చేశామన్నారు. ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు భద్రతను ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. సిద్దిపేట జిల్లాలో 4 మున్సిపాలిటీల్లో ఎలక్షన్ నిర్వహించడం కోసం స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిన్న షెడ్యూల్ అనౌన్స్ చేయడం జరిగింది. మన జిల్లాలో చేర్యాల, దుబ్బాక, హుస్నాబాద్, గజ్వేల్ 4 మున్సిపాలిటీల్లో మొత్తం 72 వార్డులకు సంబంధించి ఎలక్షన్ నిర్వహించడం కోసం ఈరోజు ఉదయం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు నుంచి 28, 29, 30 3 రోజులు నామినేషన్ స్వీకరించడం జరుగుతుంది. ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు. పోలింగ్ తేదీ 11వ తారీఖు, కౌంటింగ్ డేట్ 13వ తారీఖు. అన్ని చోట్ల మున్సిపాలిటీస్లో మేము ఏర్పాటు చేయడం జరిగింది నామినేషన్ స్వీకరించడం కోసం. గజ్వేల్లో ఐఓసీలో ఏర్పాటు చేశాము. చేర్యాల్లో అక్కడ ఓల్డ్ పిహెచ్సి ఉంటే ఆ ఏరియాలో నామినేషన్ స్వీకరించడం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. స్వీకరిస్తారు. 3 రోజుల సమయం ఉంటుంది కాబట్టి తప్పకుండా అభ్యర్థులు వాళ్ళ ప్రపోజల్స్తో పాటు 1+2 క్యాండిడేట్ ప్లస్ 2 ప్రపోజల్స్ తోటి నామినేషన్ పత్రాలన్నీ కూడా పూర్తిగా ఫిల్ చేసి సమర్పించాల్సి ఉంటుంది.